ఈ కార్పొరేట్ ప్రొడక్షన్ హౌసెస్ సీరియల్స్ తీసేవి, మెగా సీరియల్స్ దీంట్లో తీస్తున్నప్పుడు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు అని, వాళ్ళకి నచ్చకుండా ఉంటే తీసేస్తారు అనేది నిజంగా అలా ఉందా పరిస్థితి? రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది ఎప్పుడైనా. నేను ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా ఒకటే మాట చెప్తానండి, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఫస్ట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు మనల్ని మనం అద్దంలో చూసుకోవాలి. మనము దేనికి పనికొస్తాం, ఏ జాబ్కి పనికొస్తాం, ఏ క్యారెక్టర్కి పనికొస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ ఇండస్ట్రీ, నేను రమణారెడ్డి గారి లాగా ఉన్నాను, నాకు ఘటోద్గజుడు క్యారెక్టర్ కావాలంటే వస్తుందా? దానికోసం నేను ఘటోద్గజుడే చెయ్యాలి అని పట్టుపడితే నీ బ్రెయిన్, నువ్వు ఎన్ని తప్పటడుగులు వేయాలి అది సాధించడానికి. అందుకని అంత వద్దు, అంత ఓవర్ ఎక్సైట్ అయిపోవద్దు. యూ టేక్ టైమ్, యూ లుక్ ఇన్ టు మిర్రర్ ఎవ్రీ డే, యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, యూ లుక్ ఇన్ టు మిర్రర్, యూ కీప్ అన్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను దేనికి పనికొస్తాను కరెక్ట్గా, దానికోసం ప్రయత్నించు. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద రోల్స్, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, ఇదర్ ఇట్ ఈస్ జాబ్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను నా కొడుకు చదువుకోలేకపోయాడని. చాలా చదువుకుని విదిన్ 15 yearsకే ఐఏఎస్లు అయిపోతున్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ అంత ఉంది. సో పక్కింటి పిల్లోడు 15 ఏళ్ళకి ఐఏఎస్ అయిపోయాడని నా కొడుకు అవ్వలేదు అని వీడిని కొడితే అవుతాడా? అవ్వడు కదా. వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది, వీడు ఏం చేయగలుగుతాడు, వీడు ఎంత ఎదగలుగుతాడు అని చూసుకుని పేరెంట్స్ కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసామనుకోండి, ఇలాంటి తప్పులన్నీ జరగవని నా ఉద్దేశం. బికాజ్ నిజంగానే ఇటువంటివన్నీ ఉంటే మేము ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండలేం కదా. ఈవెన్ వీ కెనాట్ ఎగ్జిస్ట్.